నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోడీ ఫోన్ అనంతరం కుదిరిన వాణిజ్య ఒప్పందం. భారత్పై వేసిన సుంకాలు 50 నుండి 18% తగ్గింపు. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్న జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. కాపులకు 5% ఈబీసీ రిజర్వేషన్ జగన్ రద్దు చేసినప్పుడు నోరు మెదపలేదని ధ్వజం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్. అడ్డదిడ్డంగా మాట్లాడితే బుద్ధి చెబుతామని హెచ్చరిక. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రధాని మోదీతో ఫోన్ చర్చల అనంతరం భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్పై ప్రతీకార సుంకాలను 18% తగ్గిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికాపై విధిస్తున్న సుంకాలను 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుండి ముడి చమురు దిగుమతిని పూర్తిగా నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందన్నారు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత ఉత్పత్తులపై పడుతున్న 50% సుంకాలు 18% తగ్గాయి. వైట్ హౌస్ కూడా ఈ అదనపు సుంకాల తొలగింపును ధృవీకరించింది. ప్రధాని మోడీ ఫోన్ అనంతరం తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. తనకు ఉన్న గొప్ప స్నేహితులలో మోడీ ఒకరని, మోడీతో మాట్లాడటానికి గౌరవంగా భావిస్తున్నానని, మోడీ భారత్కు శక్తివంతమైన, గౌరవప్రదమైన నాయకుడని, తాము చాలా విషయాలు మాట్లాడుకున్నామని పోస్ట్ చేశారు. వాణిజ్యం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు, రష్యా చమురు కొనుగోలు నిలిపివేత, వెనిజువేలా నుంచి భారత్ మరింత చమురు కొనుగోలు వంటి అంశాలపై చర్చించామని, మోడీపై గౌరవంతో వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అన్నారు. $500 బిలియన్ పైగా ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, ఇతర అమెరికా ఉత్పత్తుల కొనుగోళ్లకు అదనంగా మరిన్ని దిగుమతులకు భారత్ సిద్ధంగా ఉందని, తమకు ఉన్న బంధం మునిపెన్నడూ లేనంత బలంగా తాను, మోడీ అన్ని విషయాలు చక్కబెడుతున్నామని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటన ఎంతో సంతోషకరమని, అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్కు ధన్యవాదాలని సోషల్ మీడియా వేదిక ఎక్స్లో వ్యాఖ్యానించారు. ప్రపంచ శాంతికి, సుస్థిరతకు, సుసంపన్నతకు ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకమని, శాంతి కోసం ఆయన చేసే ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని మోడీ అన్నారు. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. 2014-19 కాలంలో కాపులకు ఈబీసీ రిజర్వేషన్ల కోటాలో 5% చంద్రబాబు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత దాన్ని రద్దు చేసినప్పుడు అంబటి రాంబాబు లాంటి నాయకులు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. పేదల నాయకుడు వంగవీటి మోహనరంగ రౌడీ కాబట్టి చంపివేశారని వైసీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి మాట్లాడిన 3 నెలలకే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఫైబర్నెట్ చైర్మన్ పదవి ఇచ్చాడని గుర్తు చేశారు. తామందరం ఎంతో గౌరవించే వంగవీటి మోహనరంగాను రౌడీగా చిత్రీకరించిన గౌతమ్ రెడ్డికి పదవి ఇచ్చినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న వైసీపీ కాపు నాయకులు అప్పుడు నోరు మెదపలేదని విమర్శించారు. దేశంలో సీనియర్ రాజకీయ నాయకుడిగా 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడిని అసభ్య పదజాలంతో అంబటి రాంబాబు బూతులు తిట్టడాన్ని జగన్ అండ్ కో సమర్థించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబాన్ని పలకలేని భాషలో అసభ్యంగా మాట్లాడినప్పుడు వైసీపీ కాపు నాయకులు ఏమి చేస్తున్నారన్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడకుండా కూటమి ప్రభుత్వంపై ద్వేషంతో విద్వేషాలు రెచ్చగొట్టేలా వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, ఈసారి ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రాకుండా వారి కార్యక్రమాలు ఉంటున్నాయంటున్నారు. కాపుల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్సీపీకి పార్టీకి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే కాపుల సంక్షేమం కానీ, కాపుల అభివృద్ధి కానీ, కాపు నాయకుల రాజకీయ భవిష్యత్తు అంతా కూడా తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉంది. తెలుగుదేశం పార్టీతోనే కాపుల అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ నాయకుల భవిష్యత్తు ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఈరోజు మనం చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా ఒక బలిజ బిడ్డ రత్న సభాపతి గారిని మరి ఒక ఉప సభాపతిగా ఇవ్వడం కానీ, ఒక పసుపులేటి బ్రహ్మయ్య గారు కానీ, రామచంద్రయ్య గారు కానీ, ఒక పాలకొండ రాయుడు గారు కానీ, ఇలా ఎంతోమందికి రాజకీయంగా ఉన్నత భవిష్యత్తు కల్పించడమే కాదు, ఆదికేశవుల నాయుడు గారు, చదలవాడ కృష్ణమూర్తి గారు, అత్యున్నతమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చైర్మన్గా ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. అటువంటి తెలుగుదేశం పార్టీయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రకంగా
మరి తెలుగుదేశం పార్టీ కాపుల అభ్యున్నతి కోసం పాటుపడితే ప్రధాని నరేంద్ర మోడీ నారీ శక్తికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి ఒక నిదర్శనమే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో వరుసగా 9వసారి దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడమే అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ అన్నారు. ప్రకాశం జిల్లా బీజేపీ కార్యాలయంలో బడ్జెట్ విశ్లేషణపై మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో చిన్న చిన్న అంశాలకే బడ్జెట్లో ప్రాధాన్యం ఉండేదని, కానీ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇప్పుడు ప్రవేశపెడుతున్న బడ్జెట్లు వికసిత భారత్ 2047 లక్ష్య సాధనే ధ్యేయంగా భవిష్యత్తుకు పునాదిగా ముందుకు సాగుతున్నాయని యామిని శర్మ అన్నారు. ఈ బడ్జెట్లో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూనే కనెక్టివిటీ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. స్వదేశీ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దిగుమతులు తగ్గించడం జరిగిందన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచేలా పెద్ద నిర్మాణ రంగం దిశగా దేశం అడుగులేస్తుందన్నారు. మహిళా శక్తికి, యువశక్తికి ప్రధాని అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. రాష్ట్ర నాయకులు నరసింహారావు, జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షులు శివారెడ్డి, కృష్ణారెడ్డి, పలు విభాగాల నాయకులు పాల్గొన్నారు. బడ్జెట్ అనగానే ఉప్పు రూపాయి తగ్గిందా, పేస్ట్ రూపాయి పెరిగిందా, సబ్బు బిల్ల ఎలా ఉంది, ఇటువంటి సాధారణ అంశాలకే పరిమితం చేసే విధంగా ఉండేవారు. అంటే ఒక దేశానికి బడ్జెట్ అనేది వెన్నెముకలాగా అన్ని రంగాలకి సంబంధించి ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన కానీ, ఉపాధి కల్పన కానీ, లేదా విద్య, వైద్యం ఇటువంటి రంగాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవడము, దానికి నిధులను కేటాయించడంతో పాటు భవిష్యత్తుకి పునాది వేసి ఆలోచన చేసేవారు కాదు అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత గడిచిన 11 సంవత్సరాల్లో చూస్తే వికసిత భారత్ 2047 సంకల్పంతో ముఖ్యంగా 6-7 బడ్జెట్లను చూస్తే కనుక సంవత్సరాల్లో ఆ లక్ష్యం వైపే మన బడ్జెట్ వెళ్తోంది. ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ఆ లక్ష్యాలకు అనుకూలంగా గడిచిన 5 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి, రాబోయే కాలంలో దాన్ని ముందుకు ఏ విధంగా తీసుకుని వెళ్ళే క్రమంలో కూడా చాలా బ్యాలెన్సింగ్గా సమతుల్యం చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తుందని చెప్పడానికి కూడా నిజంగా ఆనందిస్తున్నాం. ఇకపోతే మనకి ఈ పర్టికులర్ బడ్జెట్లో ఏంటంటే 3 ప్రాధాన్యత అంశాల్లాగా తీసుకున్నారు. ఒకటి ఏంటంటే అభివృద్ధి. ఇప్పటికే మనం చూసాము దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కనెక్టివిటీ దేనికైనా సరే, అది జాతీయ రహదారులు కానివ్వండి, అంటే పోర్ట్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, రైలు నెట్వర్క్ కానివ్వండి, విమాన ప్రయాణాలు కానివ్వండి, జల మార్గాలు కానివ్వండి, ఇలా అన్ని విధాలుగా మనకి కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు మనము ముందుకు వెళ్తూ ఉన్నాం, ప్రగతిని సాధిస్తున్నాము. అటు సామాన్య ప్రజలు కూడా తమ ఆదాయ మార్గాలు మెరుగుపడి వారి సేవింగ్స్ కూడా మనం చూసాము. గడిచిన బడ్జెట్లో 12 లక్షల వరకు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఇంపార్టెంట్ సెక్టార్. ఈ రోజున అదే మన భారతదేశాన్ని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలా కూర్చోపెట్టింది. 10 ఏళ్ల కిందట 11వ ఆర్థిక వ్యవస్థలాగా భారతదేశం ఉండేది. కానీ 10 సంవత్సరాలు తిరిగేటప్పటికి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ఉన్నాము. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా భారతదేశం నిలుస్తుందన్న ఎటువంటి సందేహం లేదు. దానికి ఊతమిచ్చే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగం ఉందో దానిపైన స్పెషల్ ఫోకస్ పెట్టాము. అలాగే ఉట్టిగా ఉన్న వస్తువులు ఉన్నటువంటివి తయారు చేసుకుంటూ వెళ్తే కూడా క్రియేటివిటీ ఉండదు. ప్రజలు ఈ రోజున మారుతున్న కాలంతో పాటు క్రియేటివిటీని, ఇన్నోవేషన్ కోరుకుంటున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్కు లేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ అన్నారు. జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనసేన సర్వసభ్య సమావేశం మధ్యలో పవన్ కళ్యాణ్ అలిగి వెళ్లిపోయారంటూ తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడటాన్ని ఖండించారు. సిద్ధాంతాలు కలిగిన జనసేన పార్టీని విమర్శించే అర్హత వైసీపీకి లేదన్నారు. ప్రజా సమస్యలపైన పోరాటం చేయని ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తిరుపతి లడ్డూను కల్తీ చేసిన వైసీపీ ఇప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అడ్డదిడ్డంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. జనసేన పార్టీ నాయకులు చిట్టెం ప్రసాద్, పర్వతరెడ్డి కిషోర్, ముత్యాల కళ్యాణ్, పల్లా ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, దాని మీద జనసేన పార్టీ స్పందన తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలకి వివరించడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఈరోజు ఉదయం ఒక సాక్షి డిబేట్లో పాల్గొని పవన్ కళ్యాణ్ గారి గురించి
అగౌరవంగా అవమానకరంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఆయన ఏమన్నా అంటే నిన్న జరిగినటువంటి రాత్రి జనసేన పార్టీ జనరల్ బాడీ మీటింగ్ మంగళగిరిలో జరిగింది. ఆ జనరల్ బాడీ మీటింగ్లోంచి పవన్ కళ్యాణ్ గారు మధ్యలోనే వెళ్ళిపోయారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేసి రానున్న కాలంలో ఏ విధంగా పార్టీ సిద్ధాంతాలని ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సమావేశం తర్వాత వారి కార్యక్రమాలకి వెళ్ళిపోయారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సొంత మీడియాలో పవన్ కళ్యాణ్ గారు అలిగి వెళ్ళిపోయారు, మధ్యలోనే వెళ్ళిపోయారు, మీకెందుకు అంత నొప్పి నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు మధ్యలో వెళ్ళకపోతే ఆయన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు, మీరెవడు చెప్పడానికి. సో ఇంకొకటి, ఈరోజు మీది ఒక పార్టీనా, మీకు సిద్ధాంతాలు ఉన్నాయా, మీరు ఒక నాయకులు అని చెప్పి తాడిపల్లి చంద్రశేఖర్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నాయకులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా ఉండాలి, వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిలాగా ఉండాలి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పనంగా దోచుకు తినాలి, కోట్లాది రూపాయలు వెనకేసుకుంటే అది నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారిలాగా ప్రజా సమస్యల మీద పోరాటం నాయకత్వం కాదు. కొద్దిగన్నా సిగ్గుండొద్దా మీడియా ముందు కూర్చొని మాట్లాడడానికి? పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ మధ్యలో వెళ్ళారని చెప్తా ఉన్నారు కదా, అది మా సొంత మీటింగా, మా పార్టీ సొంత మీటింగ్ నుంచి ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత వారు బయటికి వెళ్ళారు. మాకు నీతులు చెప్పారు ముందు. బాధ్యతాయుతమైనటువంటి ఒక శాసనసభ్యులుగా ఉన్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రాన్నే వదిలిపెట్టిపోయి బెంగళూరు ప్యాలెస్లో దాక్కున్నాడు కదా, మరి ఆయనకేం చెప్తారు? గారి నేతృత్వంలో పనిచేస్తూ ఉన్నాం. తప్పులు జరిగితే విమర్శ చేయాలనుకుంటే విమర్శ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి ప్రకారం విమర్శ చేస్తే పద్ధతి ప్రకారం సమాధానం చెప్తాం. ఊరకుక్క మాట్లాడినట్టు మొరిగితే, జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు వేయించుకుందామని చెప్పి మొరిగితే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇంకో విషయం చెప్తున్నాడు ఆయన, లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ గారు నానా రాద్ధాంతం చేశారని చెప్తా ఉన్నాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు 2022లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదానికి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ఆ రోజున మీ పార్టీ నాయకుడే చైర్మన్గా ఉండి మైసూర్లో ఉన్న సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి నమూనాలు పంపించిన మాట వాస్తవం కాదా? ఆ రిపోర్ట్లో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి రిపోర్ట్ వస్తే మరి ఆ రిపోర్ట్ని తొక్కిపెట్టింది ఎవడు? ఆ రిపోర్ట్ని తొక్కిపెట్టడం నేరం కాదా? నెయ్యిలో కల్తీ జరగలేదా? ఈరోజు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు. సిట్ ఏం చెప్పింది ఈ రోజున? కల్తీ జరిగిన మాట వాస్తవం, కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెప్పి 100% అది రుజువైంది సిట్ రిపోర్ట్ ద్వారా. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, పూర్తిగా నెయ్యి అని ఏదైతే మనం ఈరోజు మాట్లాడుతూ ఉన్నామో వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, అక్కడ చుక్క కూడా నెయ్యి లేదు. సహజంగా నెయ్యి ఎలా వస్తుంది మనందరికీ తెలుసు. గేదెలో ఆవులో పాలు ఇస్తే ఆ పాలని కాచి వెన్న చేస్తే ఆ వెన్న ద్వారా నెయ్యి వస్తుంది. అంటే నెయ్యికి బేసిక్ కనీసం ఆవులన్నా గేదెలన్నా ఉండాలి. గత ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు లడ్డులో కల్తీ జరిగింది, ఆ జంతువుల కొవ్వుతోటి లడ్డును తయారు చేశారు, ఇది హిందూ ధర్మానికి విరుద్ధం, హిందువుల మనోభావాలను దెబ్బతీశారని పవన్ కళ్యాణ్ గారు దానికి దీక్ష చేసి దానికి పరిహారంగా భగవంతునికి క్షమాపణ చెప్తే ఈ రోజున సిట్ విచారణలో రసాయనాలతో కల్తీ జరిగింది అని చెప్తున్నారు. అంటే ఆ రసాయనాలు దేంతో తయారు చేస్తారా అనేది ప్రజలకు తెలియదు కాబట్టి మీరు దాన్ని ఇంకో తప్పుదోవ పట్టించి అలాగే మీ నాయకుల చేత బూతులు మాట్లాడించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే తప్పుదోవ పట్టదు. ఎవరైతే ఈ డ్రామాలన్నీ ఆడారో, కల్తీ లడ్డు విషయంలో ఎవరైతే అన్ని తప్పులు చేశారో వాళ్ళందరినీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు బయటికి తీసుకొస్తారు, వాళ్ళందరికీ శిక్ష పడేలా చేస్తారు. ఇది ధర్మానికి సంబంధించింది. దేవుడితోనే మీరు ఆటలాడారు, మీరు డబ్బులు దోచుకున్నారు, ప్రజలను మోసం చేశారు, అన్నీ భరించాం. దేవుడితో కూడా ఆటలాడే పరిస్థితికి మీరు ఎంత నీచానికి దిగజారంటే ఈ అన్నీ తెలిసి ప్రజలు మీకు బుద్ధి చెప్పినా ఇంకా మీరు మారట్లేదు. అసలు రాబోయే రోజుల్లో వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి ఏదైనా ప్రచారం చేయాలన్నా, వాళ్ళు ఏదైనా ప్రోగ్రాం చేయాలన్నా
ప్రజలే వాళ్ళని రాళ్లతో కొట్టే రోజులు ముందున్నాయి. కాబట్టి ఇలాంటి చీప్ రాజకీయాలు చేయడం, బూతులు మాట్లాడించడం, నానా మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, మీకు అసలు అర్హత ఉందా ఏ రోజైనా? రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున లోపాలు లేకుండా పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారి ఆదేశించారు. జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దారులతో జేసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి నెల 2 నుంచి 9వ తేదీలోపు నియోజకవర్గంలో 2 గ్రామాలను ఎంపిక చేసి ఆ 2 గ్రామాల్లో పట్టాదారు పాసు పుస్తకాలు అందజేసేలా ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. మీకోసంలో వచ్చిన అర్జీలతో పాటు మీ సేవల ద్వారా వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని అన్నారు. వచ్చిన ప్రతి అర్జీని సమగ్రంగా విచారించి బాధితులకు ఎండార్స్మెంట్ ఇవ్వాలని అన్నారు. భూముల రీసర్వేను సక్రమంగా చేపట్టి రైతులకు తెలియజేసి సర్వే నిర్వహించాలని అన్నారు. దీంతోపాటు పలు రెవెన్యూ సమస్యలపై మండల స్థాయి అధికారులకు జేసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మీకు వదిలేస్తాను, యూ కెన్ క్యారీ ఆన్ ద వర్క్ బికాస్ రైట్ నౌ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లేటర్ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ విల్ హ్యావ్ ఫుల్ ఫ్లెడ్జెడ్ రివ్యూ. సో ఈ పట్టాదారు పాస్బుక్ సంబంధించి మీకు రీసెంట్గా తెలుసు, మనకి ఫిబ్రవరి తర్వాత మార్చ్, దీనికి ప్రతి నెలకి ఒక కొత్త పద్ధతి పెట్టేది. ప్రతి నెల 2 నుంచి 9 వరకు ఈ పట్టాదారు పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి. సో అయితే మీరందరూ ఏప్రిల్ వరకు ఉన్న విలేజెస్ గురించి మీకు ఐడియా ఉంది. ఇవన్నీ ఓల్డ్ విలేజెస్ కదా, 2024. So all these villages are which were completed by all of you before 2024. The intention is that whatever mistakes are there, we will correct them. తర్వాత పూర్తిగా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత అందరికీ మేము ఇది డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. సో మీ అందరికీ తెలుసు ఈ ఇష్యూ ఎంత సీరియస్గా ఉంది. ఇప్పుడు వేరే ప్లేసెస్లో కూడా మీరు చూస్తున్నారు, సీఎం గారు పర్సనల్గా వెళ్ళి ఈ పట్టాదారు పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ ఫాలోఅప్ చేస్తున్నారు. సో లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి CCLA ఆఫీస్ నుంచి కూడా మనకి ఈ ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. సో మనకి ఇప్పుడు ఫస్ట్ టైం, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ గోయింగ్ టు డూ. February 2nd బేసికలీ టుడే ఆన్వర్డ్స్ ఇది చేయాల్సిందే, కానీ ఇది పట్టాదారు రావడానికి కొంచెం లేట్ అయింది. కాబట్టి రేపటి నుంచి మీరు అందరూ పట్టాదారు పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. నో సర్కమ్స్టాన్స్ యూ విల్ గివ్ అ రాంగ్ పట్టాదారు పాస్బుక్. ఓకే, బికాస్ నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ మెన్షన్డ్ అగైన్ అండ్ అగైన్ that JC, everyone involved will be personally responsible for any mistake in the పట్టాదారు పాస్బుక్. ఎందుకు ఈ పాయింట్ ఇంత ఇంపార్టెంట్ ఉంది? ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో తప్పులు ఉన్నాయి, అది మేము కరెక్ట్ చేస్తున్నాము. కరెక్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దాంట్లో తప్పులు ఉంటే ఇట్ ఈస్ నాట్ acceptable. We will not be able to give any reason for that. So again I'm saying, whatever pattas I'm giving, మీకు ప్రతి VROకి maximum 200, 300 whatever ఇంత numbers ఉంటుంది. You have lot of other VROs who are not doing any work related to this. Please put them in this job, and Pattada passbook should be 100% correct, and to all the people you please distribute, and once more check there is no mistake. ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని పార్లమెంట్ భవనంలోని స్పీకర్ ఛాంబర్లో రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు సత్కరించారు. రాష్ట్ర సమస్యలతో పాటు నియోజకవర్గ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించేలా ఎక్కువ సమయం కేటాయించాలని కోరారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరి తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీ అతిపెద్ద స్కామ్ అని, అందులో 245 కోట్ల రూపాయలకు పైగా అవినీతి చోటు చేసుకుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అనేక రసాయనాలు, పామాయిల్ వంటి వాటితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటాలు వాడారన్నారు. నెయ్యి లేకుండా నెయ్యి ఎలా వాడారని ప్రశ్నించారు. నెయ్యి సరఫరాలో అనేక నిబంధనలు సడలించి అక్రమాలకు తెరలేపారన్నారు. రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఒక పద్ధతిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. రిలీజియస్ ఆర్గనైజేషన్ అంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి టెంపుల్కి కానివ్వండి, కేంద్రానికి సంబంధించి జరిగిన అతిపెద్ద స్కామ్. అంటే అటు డబ్బు పరంగా కానివ్వండి 250 కోట్ల స్కామ్ జరిగింది. రెండోది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలని తీవ్రంగా కలిచివేసినటువంటి ఇది. ఇప్పుడు జంతువుల కొవ్వు కలవట్లేదని అంటున్నారు, మోనోగ్లిజరిడ్స్ అని చెప్పని సిట్ ఏం చెప్పింది 2024 జూలై 17న, అలానే జూలై 24వ తేదీన NDDB ఇచ్చిన రిపోర్ట్లలో చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. రకరకాల కెమికల్స్ని ఉపయోగించారు, అందులో మోనోగ్లిజరిడ్స్ అనేది ఉపయోగించారు. 10% తక్కువగా ఉంటే
ఖచ్చితంగా దాన్ని నిర్ధారించలేము. కానీ మోనోగ్లిజరైడ్స్ జంతువుల కొవ్వులో కూడా, అంటే జంతువుల్లో కూడా ఉంటుంది అని చెప్పని. రెండోది పామ్ ఆయిల్. అసలు విషయమంతా ఇక్కడ మనం ఆలోచిస్తే నెయ్యే లేదండి. అక్కడ ఏదైనా నెయ్యి ఉండి సగం దాంట్లో ఏదైనా కల్తీ చేస్తే దాన్ని కల్తీ నెయ్యి అంటాం. అంటే ఏదైనా ఉండాలి అక్కడ, ఉండి దాన్ని ఏదైనా కలిపితే అది కల్తీ అవుతుంది. అసలు నెయ్యే లేదు కదా. పూర్తిగా నెయ్యి అనే పదార్థాన్ని లేకుండా, పాలే లేవు. పాలు రోజుకి 12 లక్షల లీటర్లు ఏదో పాలు 4 లక్షల లీటర్లను పాలు తీసి ఉండాలి అని చెప్పనని నిబంధన మొత్తం తీసి పారేశారు. ఎవరి కోసం తీశారు, ఎందుకు తీశారు? పాలు లేకుండా వెన్న వస్తుందా, వెన్న లేకుండా నెయ్యి వస్తుందా? అసలు ఆ నిబంధనని తీసేశారు. పాయింట్ నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి 3 సంవత్సరాల నిర్వహణలో ఉండాలి అని చెప్పన్నారు. అంటే ఏదైతే టెండర్కి వెళ్ళారో ఆ కంపెనీ గురించి 1 సంవత్సరాన్ని తగ్గించారు. టర్న్ ఓవర్ 250 కోట్లు ఉండాలన్నారు, దాన్ని 150 కోట్లకు తగ్గించారు. ఏమీ లేకుండా, ఆవే లేకుండా. జగన్మోహన్ రెడ్డి మొన్న అన్నాడు, అదేంటి ఆయన కొత్త ఇందాక ఇన్నోవేషన్ అన్నాం కదా, ఇటువంటి విషయాలు ఇన్నోవేషన్ బాగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఏంటనంటే అదేదో ఆవు అంట, ఆవుకి సరైన బలమైనటువంటి పౌష్టికాహారం తినకపోతే అది పాపం బలహీనమైనటువంటి ఆహారం తింటే అప్పుడు కూడా రిపోర్ట్లు ఇట్లా వస్తాయంట. ఇంతకంటే ఏమైనా నవ్విపోయేటటువంటి అంశం ఉందండి? చిన్న పిల్లాడు కూడా నవ్వుకుంటున్నాడు రాష్ట్రంలో. అవగాహనతోనే క్యాన్సర్ను జయించవచ్చని HCGMNR క్యాన్సర్ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆల దీప్తి, డాక్టర్ వై నాయక్ అన్నారు. ఈ నెల 4వ తేదీ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా HCGMNR క్యాన్సర్ హాస్పిటల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద 4వ తేదీ ఉదయం 7 గంటలకు క్యాన్సర్పై అవగాహన సదస్సు, స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. క్యాన్సర్ అనేది తీసుకునే ఆహార పదార్థాల వల్ల వస్తుందన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఫస్ట్ ఎయిడ్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, నోటి క్యాన్సర్తో పాటు అనేక రకాల క్యాన్సర్ వ్యాధులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు 20 లక్షలకు పైగా ఉన్నారని, ప్రతి 5 ఒకరికి క్యాన్సర్ ఉండే అవకాశం ఉందని, ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకొని తద్వారా వ్యాధిని నిర్ధారించుకోవచ్చని తెలిపారు. క్యాన్సర్ను గుర్తించిన వెంటనే ఆపరేషన్ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉందని, అది దాటితే రేడియాలజీ ద్వారా తగ్గించడానికి అవకాశం ఉంటుందని, అందుకోసం ప్రజలు ముందుగానే క్యాన్సర్ పరీక్షలను చేయించుకొని నిర్ధారించుకోవాలన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా యునైటెడ్ బయోనిక్ టీమ్ను ఇవ్వటం జరిగిందని, ఇందులో ఉన్న ప్రజలు MNR క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు అందించే మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు. రేడియో ఆంకాలజిస్ట్ డాక్టర్ రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యూనిక్. అంటే ప్రతి పేషెంట్ యొక్క వ్యాధి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ, దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. కానీ అందరి యొక్క అవన్నీ, ఆ ప్రత్యేకతలన్నీ ప్రతి క్యాన్సర్ పేషెంట్కి డిఫరెంట్గా ఉండడం వల్ల వాళ్ళందరినీ ఒక చోట చేర్చి వాళ్ళందరికీ ఒక రకమైన ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ ప్లాన్ చేస్తుంటాము. ప్రతి ఏటా భారతదేశంలో 20 లక్షల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీళ్ళల్లో ఎక్కువగా స్త్రీలకు ఎక్కువ సోకుతున్నాయి. మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వికల్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రతి 30 మందిలో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి 5 ఒకరికి సర్వికల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా అండాశయ క్యాన్సర్లు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. వీళ్ళతో పాటు మగవాళ్ళలో ఏంటంటే ఎవరైతే ఈ ఆకు ఒక్క, పాన్ పరాకు ఇవి ఎక్కువగా తీసుకుంటారో, స్మోకింగ్, టొబాకో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి నోటి క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇవి కాకుండా మగవాళ్ళకి ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎంతమందికి అంటే ప్రతి 60 మందిలో ఒకరికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ నివారణకు ముఖ్యంగా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ థింగ్ మన బరువును అధిక బరువు లేకుండా దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడము. ఈ పొగ తాగడము, లేదంటే ఆల్కహాల్ తీసుకోవడము, పాన్ పరాకు, ఇలాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉంటే వాటిని మానుకోవడం అనేది ముఖ్యంగా కనిపిస్తుంది. వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4 సందర్భంగా HCGMNR క్యాన్సర్ హాస్పిటల్ అండ్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో రంగరాయుడు చెరువు వాకర్స్ క్లబ్ వాళ్ళందరూ అండ్ అక్కడికి వచ్చే వాళ్ళందరూ రేపు క్యాన్సర్ అవగాహన సదస్సు మరియు స్క్రీనింగ్ పరీక్షలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే అని మనం గుర్తిస్తున్నాము. ఈరోజు ప్రజల్లో క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ
డేని గుర్తిస్తున్నారు. సో క్యాన్సర్ అంటే ఏంటి, ప్రజల్లో క్యాన్సర్ గురించి ఎందుకు అవగాహన రావాలా అంటే, మన దేశానికి విదేశాల్లో క్యాన్సర్ తక్కువ రేట్లో కనపడుతున్నాయి, మన దేశంలో ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి మన దేశంలో క్యాన్సర్ అడ్వాన్స్డ్ అంటే బాగా ఎక్కువ ముదిరిపోయిన స్టేజ్లో మనం పేషెంట్ని మనం చూస్తున్నాం. అదే విదేశంలో వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉండే వల్ల వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ జబ్బు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి క్యాన్సర్ గుర్తించి ట్రీట్మెంట్ తొందరగా చేసే వల్ల వాళ్ళకి క్యాన్సర్ వల్ల డెత్స్ అనేది తక్కువగా ఉంది. సో ఈ క్యాన్సర్ ప్రజల్లో అవగాహన రావాలంటే వాళ్ళకి క్యాన్సర్ అంటే ఏమేమి తెలుసుకోవాలా, అలాంటి లక్షణాలు వస్తే ఏం చేయాలా అనేది వాళ్ళకి తెలుసుకోవాల్సి వస్తుంది. సో దీంట్లో ఏమంటే క్యాన్సర్ ఎందువల్ల వస్తుందంటే మెయిన్ 2-3 మూల కారణాలు ఉంటాయి. వాటి పొగాకు సంబంధించిన అలవాట్లు, స్మోకింగ్ అంటారు, అంటే సిగరెట్ కానీ బీడీ కానీ చుట్టా కానీ ఈ అలవాటు ఉండడం, మళ్ళీ పొగాకుని నోట్లో నమ్మడం కానీ ఇది ఒక అలవాటు, టొబాకో చూయింగ్ అనేది. అలాగా నెక్స్ట్ మద్యపానం, ఈ ఆల్కహాల్ వల్ల కొన్ని క్యాన్సర్లు వస్తున్నాయి. ఇవన్నీ సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటారు, అంటే రెండు యాడ్ అవుతాయి, పొగాకు అలవాటు మందు అలవాటు యాడ్ అవుతాయి, ఇంకా ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. మూడోది కొన్ని రకాల వైరస్ వల్ల కూడా వస్తాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి క్యాన్సర్కి సర్విక్స్ క్యాన్సర్ అంటారు, దాన్ని హ్యూమన్ పప్లో వైరస్ అనే ఒక వైరస్ వల్ల వస్తుంది. దానికి సంబంధించిన వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. ఇలాంటి వ్యాక్సిన్స్ వాడితే మహిళల్లో గర్భసంచి క్యాన్సర్, ముఖద్వార క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ రాకుండా మనం వచ్చే తరాల్లో రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇది లివర్ సంబంధించిన క్యాన్సర్ రాకుండా కొన్ని వ్యాక్సిన్స్ వేసుకుంటే ఈ వైరస్ వల్ల వచ్చే లివర్ క్యాన్సర్ని మనం కాపాడుకోవచ్చు. ఇంకోటి జనరల్గా ఏమంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆహారంలో హై ఫైబర్ డయట్, పళ్ళు కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. విద్యార్థులు ఎదిగే కొద్దీ సత్ప్రవర్తనతో మెలగాలని డాక్టర్ వి కేశవ అన్నారు. చిలకలూరుపేట ఆధ్యాత్మిక సేవా సంస్థ జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు బాలాజీనగర్ మున్సిపల్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి అందజేశారు. తమ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు పూసపాటి బాలాజీ తెలిపారు. శత్రువులను కూడా మిత్రులుగా భావించి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని డాక్టర్ కేశవ ఆకాంక్షించారు. ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న, బీసీసీఎల్ ప్రతినిధి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఇంక్విజిటివ్నెస్ అంటారు, అంటే ఆలోచన కన్సెషన్స్ రాయితీలు ఉంటాయి. బ్లడ్ చేస్తున్నారు. అలానే సాయి ట్రస్ట్ తరఫున మనకి మీకు అందరికి కూడా బ్యాట్ తోటి కన్నుతోటి పరీక్షలు రాసి మంచి మార్కులు తీసుకొని బాబా గారి ఆశీర్వచనాలు పొందవలసిందిగా కోరుతున్నాం. స్పర్శతో పునీతమైనటువంటి వారిని ఒక ప్రముఖ వ్యక్తి డాక్టర్ గారు, అటువంటి డాక్టర్ గారు మన కోసం ఒక 10 నిమిషాలు కోసం రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా జయ సాయి ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చాలా కార్యక్రమాలు ఇలానే మరి పిల్లలు 10th క్లాస్ వాళ్ళని బాబా ఆశీర్వచనాలు ఉండాలనే ఉద్దేశంతో బాబా బ్లెస్సింగ్స్ తోటి జై సాయి ట్రస్ట్ వాళ్ళు ప్యాడ్స్, పెన్స్ అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆశీర్వచనాలు మళ్ళీ ఈ పాఠశాల బాలాజీ నగర్ హై స్కూల్కి వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది. నాకు నేను ఫస్ట్ టైం చూస్తాను, రియల్గా ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్. ఎందుకంటే ఇక్కడ మంచి బోర్డు ఉంది, గుడ్ మేనర్స్ అని చెప్పి. ఎక్స్క్యూజ్ మీ, నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ కాన్సెప్ట్
మామూలుగా ఎక్కడ కనపడదు. చదువు కంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన ప్రవర్తన. మీరు చదువులో ఎంత ఉన్నత స్థాయి సాధించినా మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే మీకు పరిపూర్ణత రాదు. మనం ఎంత ఎత్తుగా ఎదిగినా కానీ మనం ఒదిగి ఉండాలంటారు కదా. సో అలాగా మన ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. మన అవతల వ్యక్తిని మన హ్యుమానిటేరియన్ బ్యాక్గ్రౌండ్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. మనిషిలాగా చూడాలి. మన ధర్మాన్ని, సంస్కృతిని, పద్ధతిని పాఠశాల స్థాయి నుండి అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు భారతీయ శిక్షా పరిషత్ కమిటీ సభ్యులు, ప్రతిష్టాత్మకమైన షహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ పురస్కార గ్రహీత డాక్టర్ వసంత కిరణ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆయా రంగాల్లో అత్యున్నతమైన స్థాయిలో ఉన్నవారితో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో వసంత కిరణ్ సభ్యునిగా ఉన్నారు. ఒంగోలు వచ్చిన వసంత కిరణ్ కళారంగానికి సంబంధించి జాతీయ స్థాయిలో అమలు చేయనున్న నూతన విద్యా విధానం గురించి, భారతీయ కళల గురించి డి న్యూస్కు వివరించారు. ప్రతిష్టాత్మకమైన ఐఐటి, ఎన్ఐటి వంటి వాటిల్లో స్పోర్ట్స్ కోటా మాదిరిగా కళల కోటా కింద సీట్లు రిజర్వ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వసంత కిరణ్ తెలిపారు. ప్రపంచంలోని ప్రతి చోట భారతీయ కళలు, సంప్రదాయం, సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలుసుకునే విధంగా తన వంతు కృషి చేస్తున్నట్లు వసంత కిరణ్ తెలిపారు. వాణి సకల విద్య దయిని, వాణి సకల విద్య దయిని, సంగీత పోషిణి హంసవాహిని, సంగీత పోషిణి హంసవాహిని, వాణి సకల విద్య దయిని, శ్వేతాలంకృతే శ్వేతపద్మాసిని, వాగీశ్వరి సప్త స్వరూపిణి, చిత్శుద్ధకారిణి, వరదాయిని, బ్రహ్మిణి. నా పేరు డాక్టర్ వసంత్ కిరణ్ అని. నేను బెంగళూరు నుంచి ఇప్పుడు ఒంగోలుకి విచ్చేస్తున్నాను ఒక కార్యక్రమం కోసం. మూలతః నేను భరతనాట్యం మరియు కూచిపూడి ఈ రెండు ప్రకారాల్లో ఎంఏ చేసి పిహెచ్డి చేస్తున్నాను. ఈ రెండు కళలను నేను నా గురుకులం అంటే భరత కళా గ్రామ అని బంగారుపేట అని కోలార్ జిల్లా కర్ణాటకలో ఉంటుంది. అక్కడ చాలామంది పిల్లలు అక్కడే ఉండి గురుకుల పద్ధతిలో నేర్చుకోవడం. గురుకుల పద్ధతిలో నేర్చుకోవడం అంటే గురు సమక్షంలోనే అక్కడే ఉంటూ మన కళల గొప్పతనం ఒక ప్రొద్దున 5 గంటల నుంచి మొదలైతే సాయంత్రం దాకా కూడా చక్కగా ఆ ఒక్క ఇందులోనే నేర్చుకునేలాగా ఒక వాతావరణాన్ని సృష్టించి అక్కడే మనకు గోశాల ప్రతి ఒక్కటి ఒక వాతావరణం, ఒక నేచర్, అటువంటి ఒక గురుకులం అన్నమాట. అక్కడ నేర్పిస్తూ దాంతోపాటు ప్రస్తుతం నేను ఇప్పుడు కూచిపూడి అనే ఒక ప్రకారంలో మా గురువుల ఆశీస్సుల వలన కేంద్ర సంగీత నాటక అకాడమీ వారిచ్చే బిస్మిల్లా ఖాన్ అవార్డు నేను తీసుకుని ఉన్నాను, సంగీత నాటక అకాడమీ వారిది. అంతకన్నా గొప్ప అదృష్టం ఏమిటి అంటే ఒక కళాకారుడిగా ఈ కళ నన్ను 36 దేశాలు తిప్పిందండి. అంతేకాకుండా ఎంతో భక్తితో మనసుని నింపే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది కావాలనందున అయోధ్య రామ్ మందిర్ మనందరికీ తెలిసినట్టే ఆ గొప్ప అయోధ్య రామ్ మందిర్లో ప్రాణప్రతిష్ఠాపన సమయంలో నృత్యం దర్శయామి అని అన్నప్పుడు ఆయన ప్రాణప్రతిష్ఠాపన భాగంగా ఆ రోజే ఆ శ్రీరాములు వారి ఎదురుగా నర్తించిన ఆ నర్తకుడు నేనే. ఆ గంట సేపు ఆయన ఎదురుగా నాట్యం చేసే ఒక అదృష్టం శ్రీరాములు వారు మనకు కల్పించారు. అంతకన్నా బహుశా ఈ కళాకారుడిగా ఈ కళాలోకానికి నేను లోకానికి ఏదో ఇచ్చుకోవాలని అనుకుంటే నా కళని ఎంతోమంది శిష్యుల ద్వారా మన భారతీయ సంస్కృతిని, దాని గొప్పతనాన్ని
ఈ నాట్యం సంగీతం ద్వారా ఖచ్చితంగా అందరికీ తెలియపరచాలి. మన భారతీయులకి ఏంటంటే ఎప్పుడు మన ఇంటి వంట కాస్త తక్కువ రుచి అని అన్నట్టు దాని విలువ ఎస్పెషల్లీ ఇవాల్టి యువతకి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది తెలుసుకునే ఒక రీతి కళలు. అసలు మీకు దీని మీద ప్రవేశం ఎలా జరిగింది సార్? ఇంకా ఆసక్తి ఎలా కలిగింది? ఇది ప్రవేశం అంటే నేను పుట్టింది అనంతపురం అండి, ఆంధ్రప్రదేశ్లో. కానీ పెరిగిందంతా కర్ణాటకలో హుబ్లీ అనే ఒక ఊరు, ధార్వాడ్ జిల్లా డిస్ట్రిక్ట్. అక్కడ ఏదో సరదాగా మేము ఆడుకుంటూ ఉంటే ఇంటి దగ్గర ఒక డ్యాన్స్ క్లాస్ ఉండేది. అనుకోకుండా అందరం 5 మంది కలిసి ఆడుకుంటుంటే 5 మంది వెళ్ళి జాయిన్ అయిపోయాం. ఆ శిక్షణని నేను కూచిపూడిలో మంజు భార్గవి గారు, మనందరికీ చిరపరిచితులైన శంకరాభరణం మంజు భార్గవి గారి దగ్గర చాలా ఏళ్ళు నేను ఆవిడతోనే ఉన్నాను. ఇప్పుడు కూడా నేను ఆవిడ దగ్గరే ఉంటున్నాను. అక్కడి నుంచి మన కళల పట్ల ఏదైనా చేయాలి, ఈ మేనేజ్మెంటు, MBA ఇవి చాలామంది చేస్తున్నారు. అయితే మన సంస్కృతిని కాపాడడానికి ఎవరన్నా ఒకళ్ళు ఉండాలి, చాలామంది కృషి చేస్తున్నారు. ఇంకెంతమంది చేసినా తక్కువే అన్నట్టు ఆ సముద్రంలో ఒక చినుకుగా నేను కూడా ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టి ఆ దైవానుకూలంగా ఇవాళ కళల ఫీల్డ్లో నాదన ఒక చిన్న పేరు సంపాదించి ఒక పెద్ద శిష్యలోకాన్ని నేను సృష్టించాను. మీ మొదటి ప్రదర్శన ఎక్కడ జరిగింది? దానికి కాంప్లిమెంట్స్ ఎలా ఉన్నాయి? నా మొదటి ప్రదర్శన మా ఇంటి దగ్గరే అండి. చిన్నప్పుడు ఒక గుడిలోని జరిగింది. నాకు ఎప్పుడూ గుళ్ళల్లో నాట్యం చేయాలన్నా, గుళ్ళకు దర్శనం వెళ్ళాలన్నా నాకు చాలా అదృష్టం, చాలా ఆనందం. ఏషియాలోనే నంబర్ 2 పెద్ద ఒక ఆడిటోరియాన్ని ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు దాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఆ కార్యక్రమంలో కూచిపూడి కోసం డైరెక్ట్గా వాళ్ళ కమిటీ PM ఆఫీస్ నుంచి నన్ను ఇన్వైట్ చేశారు. సో మనం ప్రదర్శన చేసాం. అక్కడ PM ఆఫీస్ వాళ్ళు నోట్ చేశారు, వాళ్ళకు నచ్చింది. సో నచ్చిన ద్వారాలో అప్పుడు వెంటనే జరిగిన కార్యక్రమం అయోధ్య కార్యక్రమం. ఆ ఒక అదృష్టం వలన నేను ఎప్పుడు అంటూ ఉంటానంట, ఏ జన్మలోనూ నేను వానరసేనగా ఏ ఉడత భక్తితోనో ఏ కోతిగానో రాముల వారికి ఏ సేవ చేసుకొని ఉంటే ఈ జన్మలో మరియు శ్రీరాములు వారు ఆ అయోధ్యకు పిలిపించి నాకు ఆ అదృష్టం ఇచ్చారు. మనం ప్రపంచానికి చెప్పామండి. ఆ పద్ధతిని నేను ఈ పెద్దవాళ్ళ దగ్గర చూశాను. వాళ్ళందరికీ ఆ కాలంలో గురువుల పట్ల అంత శ్రద్ధ, అది స్కూల్లో నేర్పించిన గురువులైనా మనకు ఇంకా సంగీత నృత్య లోకంలో నేర్పించిన గురువుల పట్ల ఇంకా గొప్ప ఆనందం. అంటే దేవతలకు సన్మానమే ఆయన. గురు బ్రహ్మ గురు విష్ణు అనేది మనం ప్రతిరోజు చెప్పడమే కాదు పాటిస్తాం. మనకు అది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ముందు నుంచి ఎడ్యుకేషన్ అంటే ఒక రకమైన ఇంట్రెస్ట్ అండి. పైగా మన కళాకారులలో ఒక చిన్న అపోహ ఉంది అనమాట. పేరెంట్స్ కూడా అనుకుంటుంటారు, అంటే డ్యాన్స్ క్లాసులకు వెళ్ళి సంగీతం క్లాసులకు వెళ్ళి మా పిల్లాడి చదువులు తగ్గిపోయాయండి అని ఒక మాట ఉందన్నమాట. అది చాలా తప్పు. జాపనీస్ రీసెర్చ్లో కూడా అది ప్రూవ్ చేయబడిందండి. మన బ్రెయిన్స్లో 4 లోబ్స్ ఉంటాయి. అందులో ఆ ఎడ్యుకేషన్ అనేది కళల పట్ల కాంప్లిమెంటరీ అని రిజల్ట్ వచ్చింది కాబట్టి అది ఎప్పుడు అగేన్స్ట్ కాదు. దీనికోసం మీరు ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు సార్? సమయం అనేది మనం నెక్స్ట్ తరాల వాళ్ళకి నేర్పించాలండి. అంటే ఎలా దాన్ని వాడుకోవాలి, ఒక్క క్షణం కూడా ఇప్పుడు మనం వేస్ట్ చేయకుండా నిత్యం నేను ఈ ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వెంటనే నేను ఇంకోటి ఎడ్యుకేషన్ చేస్తాను. నాకు వయసుతో సంబంధం లేదు, ఎవరేమనుకున్న సంబంధం లేదు. ఆ సబ్జెక్ట్ తెలియాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు ప్రొద్దున ఎవరే కానీ కళాకారులు తెలుసుకున్న వాళ్ళు, ఇంత నాలెడ్జ్తో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు, ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు కూడా ఉండాలనే ఒక తపన నాదనమాట. ముందు తరాలకి స్టూడెంట్స్కి ఒక ఇన్స్పిరేషన్లా కూడా బహుశా ఉంటుందేమో అనేది ఒక తపన ఒకవైపు అయితే, నాకు ఏమీ తెలియదు కొంచెమైనా తెలుసుకుందామని ఒక ఆశ ఇంకోవైపు. నాకు ఇప్పుడు వచ్చిన హైయెస్ట్ అవార్డ్స్లో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారు ఇచ్చే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అంటారండి. అది మా వయసులో వాళ్లకు వచ్చే హైయెస్ట్ అవార్డు ఒక భారతీయ సంప్రదాయంలో. మనకు భాగవతేతరులు అని అనుకుంటే నేనే ఫస్ట్ మేల్ డాన్సర్ని కర్ణాటక నుంచి అది తీసుకోవడం. నేను ఇలా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండటం వలన ఇప్పుడు ప్రజెంట్గా భారతీయ గవర్నమెంట్ వాళ్ళు భారతీయ శిక్షా పరిషత్ అని ఒక ఆర్గనైజర్ని రెడీ చేస్తారు. ఇట్స్ అ వెరీ హైలీ ఇంటలెక్చువల్ కమిటీ అంటారు దాన్ని. అంటే ఇండియాలో ఆయా సబ్జెక్ట్లో ఉన్న హైయెస్ట్ అథారిటీస్ని మెంబర్స్గా ఆయన ఎంచుకున్నారు. బాబా రామ్దేవ్ గారు దాన్ని హెడ్గా పతంజలి యూనివర్సిటీ ద్వారా కోఆర్డినేట్ చేస్తున్నారు. గురు శ్రీమతి శివకుమార్ గారండి, నళినిప్రియ సంస్థ అని ఒంగోలులో నాకు చాలా చాలా ఆప్తులు, నా సోదరి. ఒంగోలు లాంటి ప్రదేశంలో నాట్యాన్ని అంత గొప్ప రీతిలో, అంత గొప్ప స్థాయిలో బతికించడం చాలా గొప్ప స్థాయి అండి. ఇప్పుడు నేను బెంగళూరులో ఉంటూ నేను ఏదైనా సాధించాను అంటే నాకు అది గొప్ప విషయం కాదు. ఎందుకంటే నాకు రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అక్కడ. వీళ్ళకి ఒంగోలు నుంచి ఇటు ఏవి దగ్గర కాదు, అటు హైదరాబాద్ దగ్గర కాదు, ఇటు విజయవాడ దగ్గర కాదు. రెండింటికి తన తగినది ఉంటుంది. దూరం ఉంటున్నా కూడా
ఇంకోటి ఏవి ఆలోచించకుండా, దాని ద్వారా రావాల్సిన లాభాలు ఆలోచించకుండా, ఇవాళ కూడా ఆవిడతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, డబ్బుల విషయం పక్కన పెడితే అండి, దాని మీద ఆధారపడితే కాకుండా కళల్ని మనం శిస్తుతో నేర్పించాలి, పేరెంట్స్ కూడా దేంటో తెలపాలి అని అన్నారు. ఇవి బతికితే ఒంగోలులో బహుశా ముందు రానున్న రోజుల్లో అద్భుత నృత్య కళాకారులు మనకు నేను CCRT స్కాలర్షిప్స్ కూడా మేడం గారి పిల్లలకు రావటం నేను చూశాను. సో బహుశా అంటే కొత్త నాట్య లోకాన్ని ఆవిడ సృష్టించి ఒంగోలు ద్వారా తద్వారా మన రాష్ట్రానికి పెద్ద పెద్ద కళాకారులని ఇంకా ముందు రానున్న రోజుల్లో ఆవిడ తయారు చేస్తానన్న దానికి రెండో మాట లేదు. పైగా ఆనందం ఏమిటంటే ఒంగోలులో ఒకప్పుడు మనందరికీ తెలుసు, షేక్ చిన్న మౌలానా గారి అంత గొప్ప గొప్ప కళాకారులు ఉన్న ఊరిది. సంగీతంలో చాలా పెద్ద పేరు చేసిన ఊరు. నృత్యానికి ఇంకా నళిని ప్రియ సంస్థ గారి నుంచి కూడా బహుశా ఆ లైన్లో అంత గొప్ప కళాకారులు రావాలని ఆశిస్తూ, నాకు ఎప్పుడూ వాళ్ళ ప్రతి అచీవ్మెంట్లో ఎటువంటి ప్రోత్సాహన లేదా సహాయం కావాలన్నా నేను ఎప్పుడు ఉంటానని మీ ఛానల్ ద్వారా వాళ్ళకి ఎప్పుడు ఒంగోలుకి నళిప్రియ సంస్థ కోసం, శివకుమార్ గారి కోసం ఎప్పుడు నేను ఉంటానండి. 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు 13 ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల జిల్లా కోఆర్డినేటర్ జై కోరారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 6వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో రాత పరీక్షలో ప్రతిభ కలిగిన వారికి ప్రవేశాలకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ జయ కోరారు. ఈ సంవత్సరం జరగబోయేటువంటి బ్రాక్ సెట్ వివరాల గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మొత్తం ఉన్నటువంటి 13 ఇన్స్టిట్యూషన్స్లో 4 వచ్చేసి మనకి మగపిల్లల స్కూల్స్ నడుస్తున్నాయి. మిగిలినటువంటి 9 వచ్చేసి మనకి ఆడపిల్లల స్కూల్స్గా ఉన్నాయి. వీటిలో 13లో కూడా ఒకటి వచ్చేసి 5th నుంచి 10th క్లాస్ వరకు జరుగుతుంది, అబ్బాయిల స్కూల్ కురిచేడులో ఉంది. మిగిలినటువంటి 12 కూడా కాలేజెస్, అంటే 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి కాలేజెస్. వాటిలో సింగరాయకొండలో ఆర్ట్స్ సైన్స్ గ్రూప్స్ 2 జరుగుతున్నాయి. దాంతోపాటు IIT నీట్ అకాడమీ కూడా సింగరాయకొండలో నిర్వహించబడుతుంది. సో టోటల్గా మన జిల్లాలో ఉన్నటువంటి ఈ 13 స్కూళ్ళకి 5 నుంచి జూనియర్ ఇంటర్ వరకు ఉన్నటువంటి సీట్లను నింపడానికి బ్రాక్ సెట్ యొక్క నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అది జనవరి 20వ తారీఖు నుంచి మన ఫిబ్రవరి 19వ తారీఖు వరకు అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు. వాటిలో 5 అండ్ జూనియర్ ఇంటర్ వచ్చేసి కేవలం కొత్త సీట్లు, టోటల్గా సీట్లన్నీ నింపుతారు 80 సీట్లు. మిగిలినటువంటి 6th నుండి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి వాటిలో మిగిలిపోయి ఉన్నటువంటి ఖాళీలు ఉన్నటువంటి సీట్లను నింపడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా అన్ని సీట్స్ కూడా ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అర్హత కలిగినటువంటి, ఆసక్తి కలిగినటువంటి అందరూ విద్యార్థులు కూడా దీంట్లో అప్లై చేసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. అలాగే ప్రతి స్కూల్ కూడా వాళ్ళ ప్యాంప్లెట్స్ని ప్రచురించేసి ముఖ్యంగా ప్రచారం దిశగా సాగుతుంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయవాదం, బహుజనవాదం, హిందూ ధర్మ పరిరక్షణ, సామాజిక న్యాయం, నీతివంతమైన రాజకీయ వ్యవస్థ కోసమే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భవించిందని రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ నర్రావల శ్రీనివాసరావు అన్నారు. అధ్యక్షులు రామచంద్ర యాదవ్ BCY పార్టీ స్థాపించినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్నారన్నారు. పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ నియమించిన రాష్ట్ర స్థాయి కమిటీలో స్థానం లభించిన ప్రకాశం జిల్లా నాయకులను ఒంగోలులో సత్కరించారు. పార్టీ పటిష్టత కోసం రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు కమిటీల నియామకం చేపట్టామన్నారు. బీసీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి SC, ST మైనార్టీలను కలుపుకుంటూ రాజ్యాధికార దిశగా పనిచేస్తామన్నారు. యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ అధ్యక్షులు మల్లెబోయిన రాజు, BCY సోషల్ మీడియా ప్రతినిధి కావేటి కృష్ణ, తోక వీరయ్య, తోక రాజులు పాల్గొన్నారు. రామచంద్ర యాదవ్ అన్న మా అందరికీ టికెట్లు ఇచ్చి మమ్మల్ని అందరినీ కోఆపరేషన్ చేసి మమ్మల్ని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి బాగా ఘనంగా ఆ నియోజకవర్గంలో మాకు పేరుగా చేయటం జరిగింది. ఆయన వచ్చినాక మేము అంతకుముందు 2 పార్టీల జెండాలు మోసాము, కాంగ్రెస్ది, టీడీపీది. మాకు ఎవరు న్యాయం చేయలేదు. మాకు BCY పార్టీ వచ్చినాక మమ్మల్ని అందరినీ గుర్తించి మమ్మల్ని అందరినీ మంచి పదవులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది కాక మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర పదవులు ఇచ్చి PSC కమిటీలో మమ్మల్ని పైకి తీసుకొచ్చాడు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరీ కృతజ్ఞతలు. ఆయన వెంటే ఉంటాము. ఆయన ఏది చేయమంటే చేస్తాము. రామచంద్ర యాదవ్ గారు జూలై 2023న పార్టీ స్థాపించడం జరిగింది.
పార్టీ స్థాపించక ముందు నుంచి కూడా బోడే రామచంద్ర యాదవ్ గారి యొక్క బహుజనవాదం, హిందూయిజం పట్ల ఆయనకున్న మక్కువని చూసి ఆయనతో పాటు ప్రయాణం చేయడం జరిగింది. ఈ 3 సంవత్సరాలు కూడా అనేక కార్యక్రమాల్లో, అనేక సమస్యల్లో వెనువెంటే నడవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఆయన పర్యటించడం జరిగింది. ఏ జిల్లాలో ఎవరైతే పార్టీకి సరైన నాయకులని ఆయన బేరేజు వేసుకొని నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా 9 కమిటీలను నియమించడం జరిగింది. దానిలో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి నన్ను స్టేట్ బాడీలోకి తీసుకుంటూ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా నియమించడం జరిగింది. దానికి బోడే రామచంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మీసాల సామ్రాజ్యం అక్కని పిఏసీ కమిటీ మెంబర్గా, అట్లాగే పులిమి ఆత్మారావులు గారిని జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా, మరియు మార్కాపురం జిల్లా కన్వీనర్గా చిరుమామిళ్ళ నరేంద్ర గారిని, అట్లాగే దర్శి నియోజకవర్గ యూత్ కన్వీనర్గా తేలుకుట్ల వెంకట యాదవ్ గారిని నియమించడం జరిగింది. ఇది కేవలం తొలి దశ నియామకం మాత్రమే. మలి దశలో పార్టీ కోసం పనిచేసిన అందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తానని చెప్పి రామచంద్ర యాదవ్ గారు ప్రకటించడం జరిగింది. ముందుగా నాకు ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారంగా నేను పార్టీ యొక్క సిద్ధాంతాలని, వాటి యొక్క అమలుని మండల, జిల్లా, గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లవలసిన బాధ్యతను నా మీద పెట్టడం జరిగింది. బంగారం, వెండి ధరలు కొద్ది రోజులుగా రాకెట్ వేగంతో పెరిగి కొద్ది రోజులుగా ప్రతిరోజు పడిపోతున్నాయి. ముఖ్యంగా వెండి ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా దిగి వస్తుంది. ఇటీవల కాలంలో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం, వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరుగుతూ ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10:30 సమయంలో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 151,750కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 1,420 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 139,100కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 1,300 రూపాయలు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 151,900కు చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 139,250కి చేరింది. 5 రోజుల క్రితం 4.25 లక్షలకు చేరిన కిలో వెండి కొద్ది రోజుల్లోనే తిరిగి 3 లక్షల దిగువకు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు 20,000 మేర తగ్గింది. కిలో వెండి ధర ప్రస్తుతం 2,80,000గా ఉంది. ఒంగోలు మండలంలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకు ప్రజలు సహకరించాలని స్వర్ణగ్రామం స్వర్ణ వార్డు డిప్యూటీ ఎంపీడీఓ భాగ్యలక్ష్మి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తుందన్నారు. ఒంగోలు మండల పరిధిలో 8,649 కుటుంబాలు ఉండగా ఇప్పటివరకు 50% సర్వే పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 50% సర్వే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సర్వే కోసం సచివాలయాల నుండి వచ్చే సిబ్బందికి ప్రజలు సహకరించాలని భాగ్యలక్ష్మి విజ్ఞప్తి చేశారు. స్వర్ణగ్రామము స్వర్ణ వార్డు కింద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కింద ఒంగోలు మండలంలో ఉన్నటువంటి మొత్తం 12 సచివాలయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫంక్షనరీ, సెక్రటేరియట్ ఫంక్షనరీస్ అందరూ కూడా ఈ సర్వేలో పాలు పంచుకుంటున్నారు. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కుటుంబానికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆధారు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ప్రతి ఒక్క సదుపాయాన్ని కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళ వివరాలన్నీ పొందుపరుస్తూ వాళ్ళకి రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహాయం కూడా అందేటట్లుగా చేయడం ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశము. దీని కింద మొత్తం ఒంగోలు మండలంలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ 8,649 మంది కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల్లో ఇప్పటివరకు 50% సర్వే అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ సచివాలయం యొక్క ప్రతి ఒక్క ఫంక్షనరీ కూడా ఈ సర్వేలో పాలు పంచుకుంటూ 50% కంప్లీట్ చేశారు. రిమైనింగ్ 50% రేపు లోపల కంప్లీట్ చేయమని మన గౌరవనీయులైన కలెక్టర్ గారు 3 రోజులు ఈ సర్వేని స్పెషల్ డ్రైవ్ కింద చేపట్టమని, ప్రతి ఒక్క ఎంప్లాయీ దీంట్లో పాలు పంచుకోవాలని, అగ్రికల్చర్ కానీ, సర్వేయర్స్ కానీ, విఆర్ఓస్ కానీ, మరియు ఎనర్జీ అసిస్టెంట్ కానీ ప్రతి ఒక్క ఫంక్షనరీ కూడా ఈ సర్వేలో పాలు పంచుకోవాల్సిందిగా తెలియజేసినందువల్ల వైస్ ఛాన్సలర్ కన్సర్ల గంగాధర్ ఆధ్వర్యంలో చేపట్టిన మరో గ్రంథాలయ ఉద్యమం బస్సు యాత్ర ముగింపు కార్యక్రమం పెదకాకానిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ముగిసింది. ప్రొఫెసర్ స్వరూపరాణి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
పుస్తక పఠనమే జ్ఞాన పఠనమని, లక్ష్య సాధనకు ఏకైక మార్గమే పుస్తక పఠనమని ఆచార్య కంచర్ల గంగాధర్ అన్నారు. జీవితంలో ఏం సాధించాలన్నా, ఎలాంటి గౌరవం పొందాలన్నా పుస్తక పఠనమే ఏకైక సాధనమని, సమిష్టి కృషితో గ్రామంలో పట్టణంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకుని పుస్తక పఠనంతో ముందుకు వెళ్లాలని మన్నం త్రిమూర్తులు అన్నారు. మరో గ్రంథాలయ ఉద్యమం పోస్టర్ను వీసీ ఆవిష్కరించారు. మంచికంటి వెంకటేశ్వరరెడ్డి, రంగిశెట్టి శ్రీనివాసరావు, కస్తూరి ప్రభాకర్, కందుకూరి రాము, డాక్టర్ జి ఆనంద్, బుచ్చిబాబు, కాసుల రవికుమార్, శ్రీనివాస్, వినోద్ పాల్గొన్నారు. అదే మన లక్ష్యం అయితే ఈ సమాజంలో సాధించలేదంటూ ఏదీ లేదు. స్వామి వివేకానంద దగ్గర నుండి నేటి వరకు పుస్తకాలే ఆయుధాలుగా, గ్రంథాలయాలే దేవాలయాలుగా భావిస్తున్న ప్రతి వ్యక్తి కూడా నేటి సమాజంలో ఒక మహత్తరమైన గొప్ప వ్యక్తులుగా పరిగణించబడుతున్నారు. నాటి సోక్రటీస్ నుంచి నేటి వరకు పుస్తకమే ఆయుధంగా సమాజంలో వెలుగొందుతూ నాటి ఆధునిక నాటి మానవుడి నుండి నేటి ఆధునిక మానవుడి వరకు చరిత్ర తెలుసుకోవాలంటే పుస్తకమే ఆయుధంగా మనకి పరిగణిస్తుంది. ఆ పుస్తకం పట్టణాన్ని మనం మరచి నేటి సమాజంలో ఎందుకు పరికరాన్ని, ఎందుకు పరగాన్ని విద్యార్థులుగా జీవితంలో ఒక సమర్పకులాగా పుస్తక పఠనం మరచి మనం ముందు పెడుతున్నాం. ఇది ఎవరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోడీ ఫోన్ అనంతరం కుదిరిన వాణిజ్య ఒప్పందం. భారత్పై వేసిన సుంకాలు 50 నుండి 18% తగ్గింపు. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్న జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. కాపులకు 5% ఈబీసీ రిజర్వేషన్ జగన్ రద్దు చేసినప్పుడు నోరు మెదపలేదని ధ్వజం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్. అడ్డదిడ్డంగా మాట్లాడితే బుద్ధి చెబుతామని హెచ్చరిక. డి న్యూస్లో నేటి మాట. నీతి నిజాయితీతో బతికే బతుకులో రాజస్వం ఉంటుంది. అలా బతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.